నమస్తే అండి. నేను మీ భవానీ కుసుమాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు గూడాను కొన్ని విషయాలు చెప్పుకుందాం. స్టోరీ కాదు. టెక్ ఛానల్ నడపడం లేదు కానీ, నాకు తెలిసిన విషయాలు, ఛానల్స్ ఎందుకు వెళ్ళిపోతున్నాయి అన్న విషయం చాలా బాగా నిన్న 2 వీడియోలు చూసినందువల్ల ఇది వివరించాలి అని మీ ముందుకొచ్చాను. దీంట్లో చాలా బాధాకరమైన విషయాలేంటంటే 2,00,000 దాకా ఒక్కొక్క వీడియో వ్యూస్ పోయాయి. కానీ ఒక చిన్న పొరపాటుకి ఎందుకు పోయింది ఆ ఛానల్ అనే విషయం నేను చెప్దామనుకుంటున్నాను. అట్లాగే ఈరోజు కొంతమంది విషయాలు. అంటే నిన్న రమ్య పుట్టినరోజు. అమ్మ రమ్య, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు, రేపు, నిన్న ఎవరెవరు పుట్టినరోజులు చేసుకుంటున్నారో, పెళ్లి రోజులు చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున విషెస్ చెప్తున్నాను నేను. ఇక ఇందిర గారి మనవరాలు ఆర్న, ఆ చిన్ని తల్లికి 3 ఏళ్ల చిన్ని తల్లి కప్ కేక్స్ కావాలంటే వాళ్ళ నానమ్మ కప్ కేక్స్ చేసి పెట్టారు. అది నేను నిన్న కాదు మొన్న పెట్టారు. అది షార్ట్లో చూశాను నేను. ఆ షార్ట్ చూశాను కానీ కామెంట్ పెట్టడానికి వీలవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆ బంగారు తల్లికి కూడా నా దీవెనలు. అట్లాగే ఇంకా కొంతమంది ఉన్నారు, మళ్ళా చెప్తాను, నా పేర్లు గుర్తు తెచ్చుకొని చెప్తాను. నేను ఇంకా కొంతమంది కామెంట్స్ కూడా పెట్టలేదు, వీళ్ళందరికి కూడాను చెప్తాను. ఇప్పుడు ఏ వీడియోలు పెట్టినందువల్ల వాళ్ళ ఛానల్ పోయింది అనే విషయం చెప్తాను. ఇద్దరు, అంటే నేను ఎప్పుడో ఒక 3 నెలల ముందు మన సబ్స్క్రైబరే జ్యోతి రామకృష్ణ అని కలువ పువ్వులు అమ్ముతారు, గుర్తుందా లేదు మీకు? మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ అబ్బాయి తను ఒక వీడియో పెట్టాడు, దానికి చాలా వ్యూస్ వచ్చాయి. అంటే 50K పైన లేకపోతే 1,00,000 వ్యూస్ వచ్చాయి అని చెప్పాడు. కానీ దాని మీద ఒక చిన్న పొరపాటు చేసినందువల్ల నాకు స్ట్రైక్ పడింది. దాన్ని తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టేశాను నేను వీడియోని అన్నాడు. కాబట్టి ఇది ముందుగానే కొన్ని విషయాలు తెలుసుకుంటే ఇలాంటి మన వీడియోలు పెట్టకూడదు అని తెలుసుకుందాం. అందరికీ అన్ని విషయాలు తెలియాలని లేదు కదా, అందుకే నేను ఈరోజు స్టోరీ చెప్పకుండా ఈ విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఒక 4 నెలలు 5 నెలలు అయిపోయింది ఒక ఛానల్ పోయి. నిన్నే చూశాను నేను ఆ వీడియో. అంతకుముందు నేను ఒక 2-3 వీడియోలు చూస్తున్నాను. ఎందుకంటే ఆ మాటలు, ఆ విధంగా తిట్టడము, ఏంటి ఇలా తిడుతుంది అనుకున్నానే కానీ అంత డీప్గా చూడలేదు నేను. ఆ వీడియోలో ఆ తిట్టడము, ఎవరినో ఎదుటోళ్ళని తిట్టడము, ఇవన్నీను. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే ఆ ఛానల్ పోయింది. 5 నెలలు అవుతుంది అవి పోయి. ఇప్పుడు కారణం ఏంటి అని చూస్తే, ఈమె డ్రెస్సులు అవి కుట్టి, అంటే బిజినెస్ అనమాట, ఆన్లైన్ బిజినెస్. దాన్ని ప్రమోషన్స్ చేస్తారు కదా కొంతమంది, అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు, ప్రమోషన్స్ చేసేవాళ్ళు, ఇట్లాగా రీల్స్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారు. ఒక 4 lakhs పైనే ఉంది, దానికి 4.5 పైనే ఉంది. ఆ క్రియేటర్కి ఆమె ప్రమోషన్స్ చేస్తుంది కదా, అందుకని తన డ్రెస్ పంపించింది అక్కడికి ప్రమోట్ చేయమని. ఇక డ్రెస్సు పంపించింది, డబ్బులు కట్టింది. కడితే అది ఏం చేసింది, ఆ డ్రెస్ని ప్రమోట్ చేయకపోగా ఆ డబ్బులు తీసుకుని వాడేసుకుంది. ఆ డ్రెస్సును కూడా ఆమె వాడుకుంది. కానీ ఆ విషయానికి ఈమె ఒక 4 నెలలు చూసింది, 5 నెలలు చూసింది, 7-8 నెలలు అయినా కానీ ప్రమోట్ చేయకపోయేసరికి ఆమె అడిగింది, క్వశ్చన్ చేసింది. అంటే ఈ డ్రెస్ ఇచ్చిన ఆమె, డబ్బులు కట్టిన ఆమె ప్రమోషన్స్కి ఇస్తే ఆమె అది ఎక్కడో ఉంది, నేను చూపించలేదు, అది కనిపించడం లేదు, లేకపోతే మా ఇంట్లో వాళ్ళకి ఇట్లా బాగలేదు, మా అమ్మమ్మకు బాగలేదు, మా నాన్నమ్మకు బాగలేదు అంటూ ఏదో ఒక సాకు చెబుతూ వచ్చింది. ఇక ఓపిక నశించిపోయి ఆ డబ్బులు కట్టిన ఆమె, అంటే ఈ డ్రెస్ ఇచ్చింది కదా ప్రమోట్ చేయమని, ఆమె అడిగింది, మాటలు అడిగింది, కొన్ని బూతులు కూడా తిట్టింది అనమాట. తిడితే ఆ తర్వాత బాగా తిట్టిన తర్వాత రియలైజ్ అయిపోయి ఆమె, అంటే ఈమె తిట్టిందే కాకుండా ఇంకొక పొరపాటు చేసింది. థంబ్నెయిల్లో నేను మనీ ఇచ్చాను, ఇంత మనీ మనీ రాసిందనమాట, ఇంత అనని. ఇక లోపలికి పోయి చూస్తే దాంట్లో బూతులు కూడా ఉన్నాయి. ఆ బూతులు కూడాను వాడకూడదు కదా. కానీ తనకి వ్యూస్ అయితే
ఒక్కొక్క వీడియోకి అంటే ఈ తిట్లు, ఈ బూతులు ఇలాంటి కోపంతో వచ్చి మాట్లాడిన వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తాయి. కానీ ఇక్కడ యూట్యూబ్‌కి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు గదా! అన్‌పార్లమెంటరీ వర్డ్స్ వాడకూడదు కాబట్టి దానికి వాళ్ళేం చేశారు, ఆ ఛానెల్ డిలీట్ చేశారు. కానీ ఇక్కడ ఈమెదేం పొరపాటు లేదు. తను డబ్బులు కట్టింది, తన డ్రెస్సు పోయింది. ఇక ఆమేమన్నది వీడియోలో, ఈమె తిట్టినందుకు, థంబ్‌నెయిల్ అది పెట్టినందుకు ఆమె బోరుమని ఏడుస్తూ, ఎంతో కష్టపడ్డాను నేను, ఎంతో బాధపడ్డాను. ఇల్లు గూడా లేదు మాకు. ఏం అది గూడా లేదు. మేము ఏదో గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో బ్రతుకుతున్నాము. ఇట్లా రకరకాలుగా వీడియో పెట్టి, ఆ వీడియో అంతా ఏడుస్తూ చెప్పింది. ఇక జనానికి ఎవరైనా ఏడుస్తుంటే, బాధపడుతుంటే వాళ్ళకి బాధే గదా! ఆమెకుండేది సబ్‌స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది గదా! కాబట్టి అందరూ ఆమెకే సపోర్ట్‌గా మాట్లాడారు. ఆ తర్వాత రిపోర్ట్ కొట్టారు. ఎట్లా చేశారు ఈమెకి అంటే తిట్టిన ఆమెకి, ఆమె చేసిన ఒకే ఒక్క పొరపాటు ఏందంటే, ఆ థంబ్‌నెయిల్‌లో డ్రెస్ గురించి చెప్పకుండా మనీ రాసింది. ఆ మనీ నేనిచ్చాను అని రాసింది. అది తప్పు. మనీ గాని, ఫోన్ నంబర్ గాని, కార్ నంబర్ గాని ఈ మధ్య నేను ఇవన్నీ తెలుసుకున్నాను. ఎందుకంటే మనము కామెంట్ పెట్టినప్పుడు కూడా ఏదన్నా నంబర్ పెడితే డిలీట్ చేసేస్తారు యూట్యూబ్ వాళ్ళు. అది ఈ మధ్య వాళ్ళు వీళ్ళు చెప్తే నేను విన్నాను. నాకు తెలవదు ఇదంతాను. ఇప్పుడు ఆ విషయం ఏందంటే అంత దూరం వచ్చేసరికి ఈమెకేమో ఛానల్ బాలేదు. ఆ డబ్బులు తీసుకుంది. ఆ డ్రెస్ మళ్ళా వీడియోలో చూపించింది ఆ డ్రెస్‌ని. ఈ డ్రెస్సు ఏంటి కోటిలో రూ. 100కి గూడా రాదు. రూ. 150కి గూడా రాదు. ఈ డ్రెస్‌కి ఆమె ఇన్ని మాటలు మాట్లాడింది అని ఏడుస్తూ చెప్పింది. కానీ ఆ డ్రెస్‌ని ఆమె వేసుకొని రీల్స్ చేసుంది. కానీ ఇన్ని పొరపాట్లు చేసినా గానీ ఇక్కడ చెడ్డోళ్ళయింది ఏంది, డబ్బులు పోగొట్టుకున్నోళ్ళు, బాధతో మాట్లాడినోళ్ళు పోగొట్టుకున్నారు. కాబట్టి ఇయన్నీ గూడా ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ వీడియో మొత్తం చెప్పాలంటే మనకు లెంగ్తీ అయిపోద్ది. నాకు తెలిసిన సమాచారం ఈ 2 వీడియోలు చూశాను గాబట్టే నేను అంటే ఈమె నిజంగా ఫ్రాడ్ చేసిందా లేదా అని చూశాను. ఈమె చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత, ఈమె చేసిన దాంట్లో వాస్తవం ఎంత అనేది చూశాను. కానీ సొమ్మొకటిది, సోకొకటిదేనని పొరపాటు చేసిందొకటి, ఒకరు అనుభవించినోళ్ళు ఇంకొకరు అనని. ఆ నోరు వల్ల ఆమె చెడ్డదైపోయింది. ఆమె ఛానలే వెళ్ళిపోయింది. ఇక ఆమెకి ఒక్కొక్క వీడియోకి అంటే అప్పుడు బాధతో ఆమె తిడుతూ, చేస్తూ వీడియోలు పెట్టిందిగా. వాటికి ఒక 5, 6 వీడియోస్‌కైతే ఒక 2,00,000, 3,00,000 కూడా పోయాయి. అంటే వ్యూస్ అనమాట. పెద్ద వీడియోలు వ్యూస్ కూడా అంత బాగొచ్చాయి. ఇక లైవ్‌లో కూడా ఒక లైవో ఏదో చూశాను ఆమెది. మా పిల్లలు కూడా తిడుతున్నారు, "అమ్మ అన్ని బూతులే వస్తున్నాయి, బూతులు తిడుతున్నారు" అనంటే, ఇక్కడ ఈ అమ్మాయి వీడియో చూసి ఇక్కడికొచ్చి వాళ్ళు లైవ్‌లో తిడుతున్నారు ఆ అమ్మాయిని. అంటే ఆ అమ్మాయి ఏడ్చింది గదా! అక్కడ వీడియో చూసి ఈ లైవ్‌లోకొచ్చి ఈ అమ్మాయిని తిడుతున్నారనమాట బూతులు. ఇవన్నీ మళ్ళా పిల్లలు చూసినప్పుడు కష్టపడుతుంది, డిలీట్ చేస్తుంది. అయినా కూడా అనిపించుకున్న వాళ్ళకి బాధే గదా! కాకపోతే ఆ డబ్బులు తీసుకున్న అమ్మాయి, ఆ డ్రెస్ ప్రమోట్ చేయకుండా వాడుకున్న అమ్మాయి అయితే హ్యాపీగా నేను కొత్త ఇల్లు కట్టుకున్నానని గృహప్రవేశం చేసుకుంది. ఇల్లే లేదు మాకు గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో మేమున్నాము అన్న అమ్మాయి పెద్ద బిల్డింగ్ కట్టుకుంది. ఆ తర్వాత నీ మొహానికి కారు కూడానా అన్నారు. ఈరోజు నేను కారులో తిరుగుతున్నాను అని దర్జాగా చెప్పింది. ఇక కోటి లాంటి బాగా కిక్కిరిసిన రోడ్లల్లో 'ఖడ్గో' మూవీలో అమ్మాయి సంగీత ఉంది కదా, సంగీతానే అనుకుంటా నేను. స్పెట్స్, నగలు అన్నీ వేసుకొని సినిమా ఛాన్స్ కోసం వస్తుంది కదా, అలాగ డ్రెస్ వేసుకొని నడి రోడ్లో వాళ్ళ హస్బెండ్ వీడియో తీస్తున్నాడు ఆ అమ్మాయికి. రీల్స్ చేస్తున్నారు. జనాలంతా వాళ్ళని చూస్తున్నారు. ఇక వాళ్ళు అట్లున్నారు. ఇక ఈ వీడియోలన్నీ అందరూ అలా చెయ్యాలంటే చేయలేరు. ఇలా మోసం చేయడం కానీ, బాధ పెట్టడం కానీ ఎదుటోళ్ళని చేస్తారు. ఇక్కడ తప్పు ఎవరిదయిందంటే అన్యాయం అయిపోయిన వాళ్ళదే తప్పు అయిపోయింది. అంటే పైన పెట్టిన థంబ్‌నెయిల్ వల్ల. అందుకని ఇట్లాంటి థంబ్‌నెయిల్స్ వాడొద్దు. ఆ తర్వాత లోపల కూడాను బూతులవి వాడొద్దు. అందుకనే నేను ఈ వీడియో చెప్తున్నాను. ఎందుకంటే రామకృష్ణ నాకు వీడియో గురించి చెప్పినప్పుడు నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను వాళ్ళది. నా కలువపూలు కొనుక్కుని కొంచెం డబ్బులు కట్టి అడ్వాన్సు తీసుకున్నారు. పూజలు అయిపోయిన తర్వాత నాకు డబ్బులు కట్టలేదు. నేను ఫోన్ చేస్తుంటే సమాధానం కూడా ఇవ్వలేదు అన్నారు.
కానీ ఫోన్ చేస్తున్నా సమాధానం ఇవ్వలేదు, తీసుకున్నారు అన్నప్పుడు డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళకి బాధగా ఉంటుంది కదా. కానీ ఇంత చేసి పూజ చేస్తే ఆ పూజకు ఫలితం ఏంటి? ఫలితం ఇవ్వకపోగా వీళ్ళని మనసుని బాధ పెట్టారు. అది బాధతో ఆయన ఏం చేశాడు, వాళ్ళ ఫోటోలు పెట్టాడు. ఇదిగో వీళ్ళేను నన్ను మోసం చేసింది అని. రామకృష్ణ, కలువపూలు రామకృష్ణ. ఆ తర్వాత ఫోన్ నెంబర్ కూడా పెట్టాడు వాళ్ళకి. మీరందరూ వాళ్ళని ఫోన్ చేసి అడగండి అన్నట్లుగా. అది ఏమైంది, స్ట్రైక్ పడింది. తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టేశాను. ఈ పొరపాటు ఎప్పుడు చేయకండి అని ఆ రోజు వీడియో చేసి కూడా పెట్టేశాడు. అది నేను చూశాను. ఒకరు ఫ్రాడ్ చేస్తున్నారు డబ్బులు. ఆ డబ్బులు పెద్ద అమౌంట్. కానీ వాళ్ళు ఏం చేశారు, ఐపీ పెట్టి 10 lakhs నేను ఇవ్వాల్సింది అని రాసిపోయారు. 10 or 11 lakhs ఇవ్వాలని చెప్పి రాసిపోయారు. ఇక నేను ఆన్లైన్లో పంపించిన డబ్బులు ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఆ ప్రూఫ్స్తో పాటుగా వీళ్ళ ఫోటోలు కూడా పెడదాము, ఫోన్ నెంబర్ కూడా పెడదాము అని ముందే అనుకొని ఉన్నా. కానీ నేను చెప్పాను కదా, ఎప్పుడు దేవుడు మనతోటే ఉంటాడు. మనం ఏ పని చేసినా కూడాను నిజంగా చిత్తశుద్ధితో ఆ భగవంతుడిని కొలిస్తే మనకంతా మంచి జరగద్ది. నేను అదంతా చేసి ఆ వీడియో పెడదాము అనుకునేటప్పటికి ఈ రామకృష్ణ వీడియో వచ్చింది. ఓహో, ఇట్లా పెట్టకూడదేమో, వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు ఇవన్నీ పెట్టకూడదేమో, కానీ వాళ్ళ పాపానికి వాళ్ళనే పోని అని వదిలేశాను నేను. 11 లక్షలు 25 లక్షలు ఎన్నన్నా కానీ అది వదిలేశాను నేను. ఆ తర్వాత ఒక రకంగా నాకు మేలే జరిగిందేమో, ఇంకా ఇంకా ఎక్కువ డబ్బులు వాళ్ళకి కట్టకుండా అంతటితో పోయిందేమో అనుకొని నేను ఆ వీడియోని ఇక పెట్టలేదు నేను. అందుకే మీకు ఈ విషయాలన్నీ వివరించాను. ఎందుకంటే ఎవరు పొరపాటు చేస్తారో, ఎవరు దాన్ని అనుభవిస్తారో, పొరపాటు చేసిన వాళ్ళు ఏమో సంతోషంగా ఉంటారు, అనుభవించేది వేరొకరు. ఎప్పుడైనా నిజం నిలకడ మీద వస్తుంది. తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా సరే కాలం అనేది ఒకటి ఉంటుంది కదా. భగవంతుడు క్షమిస్తాడేమో, కానీ మనం అనుభవిస్తాము. కానీ కాలం అనేది కఠినంగా శిక్షిస్తుంది. ఇది మటుకు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భగవంతుడు అనేవాడు ప్రతి ఒక్కరికి మంచి చేయాలని కోరుకుంటాడు. కాలం ఉందే భగవంతుని కన్నా మించింది అది. అది తప్పు చేసిన వాళ్ళని తప్పక శిక్షిస్తుంది అన్న విధంగా నేను ఈ విషయం చెబుతున్నాను. అందరూ కూడా ఈ వీడియో ద్వారా మనం ఎలాంటి తప్పులు చేయకూడదు, ఎలాంటి వీడియోలు పెట్టాలి అన్న వివరంతో ఈ విషయాలన్నీ వివరిస్తున్నాను. అట్లాగే మాటి మాటికి అంజని నీకే చెప్తున్నాను, ఒక్కదాన్ని అని బాధపడకు. అందరేం గుంపులో ఉండి సుఖపడడం లేదు. నువ్వు ఒక్కదానివే దర్జాగా హ్యాపీగా చేసుకొని తింటున్నావు. అట్లాగే పని మనిషి ఉంది నీకు అంత ఓపిక లేనప్పుడు హోటల్ నుంచి తెప్పించుకో, లేదా ఆ పని మనిషికి ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి డబ్బులు చేయించుకో వంట. అంతేగాని ఎప్పుడు నువ్వు బాధపడద్దు. నువ్వు ఎప్పుడు ధైర్యంగా ఉండు. నువ్వు ఎప్పుడు ఎంత రెబల్గా ఉంటావో, ఎంత ధైర్యంగా మాట్లాడతావో, ఒక్కోసారి అంత వీక్ అయిపోతుంటావు. కానీ అంత వీక్ అవ్వాల్సిన పనే లేదు. నీ వీడియోలన్నీ సూపర్గా ఉంటాయి. ఎప్పటికైనా విజయం నీకే. ఎందుకంటే నిన్ను బాధ పెట్టిన వాళ్ళకి తప్పకుండా ఆ బాధ తప్పదు ఎవరికైనా. అంటే పాత నీళ్ళు పోతూ ఉంటే కొత్త నీళ్ళు వస్తూ ఉంటాయనని. కాబట్టి కాలానికి వదిలేసేయి. నీ భర్త ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అట్లాగే ఎప్పుడు సంతోషంగా ఉండు. భర్త పోయాడు అనుకొని అదే పెట్టుకొని కుమిలిపోకుండా, నీకు ఇంకా వాళ్ళకి దూరంగా ఉన్నావు నువ్వు నీ పిల్లలకి అనుకొని హ్యాపీగా ఉండు. ఇదే నీకు నిజమైన సంతోషకరమైన జీవితం. అందుకే నేను ఇంతకన్నా నీకు ఏమి చెప్పలేను నేను. ఇక సుబ్బలక్ష్మి గారు, ఏమండి మీ వీడియోస్కి అయితే నేను కామెంట్ పెట్టడానికి టైం చాలడం లేదు. మీరైతే నాకు రోజు వచ్చి కామెంట్ పెడుతున్నారు, కానీ మీకు పెట్టలేకపోతున్నాను. మీ కోడలు కెమెరామెన్గా డైరెక్టర్గా మీకు డైరెక్ట్ చేస్తుంటే మీరు కుకింగ్ ఛానల్ నడుపుతున్నారు. కాబట్టి మీ వీడియోలు వంటలు అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. ఇక ఇన్ని రోజులకు గాను ప్రమీలాకి ఎట్లాగో కామెంట్ పెట్టగలిగాను ఈరోజు. ఇక కొంతమందికి పెట్టలేదు ఈ రోజుకి కూడాను. వాళ్ళకి మళ్ళా రేపు కొంతమందికి పెడతాను. అంటే నాకు పెట్టి కూడాను మీకు పెట్టలేకపోయానన్న బాధతోటే నేను ఈ విషయాలన్నీ చెబుతున్నాను. అందరూ అర్థం చేసుకుంటారన్న భావంతో ఈరోజు ఈ వీడియో ముగిస్తున్నాను. మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి.